మీ ఫ్రీ బస్సు పథకాన్ని మా భుజాల మీద వేసుకుని సక్సెస్ చేస్తే మమ్మల్ని రోడ్డును పడేస్తారా? హనుమకొండ జిల్లా కేంద్రంలోని బస్ డిపో ఎదుట మహిళా కండక్టర్ ఆవేదన. ఆర్టీసీ లాభాల్లోనే ఉంది, మహాలక్ష్మి పథకం డబ్బులు ఇస్తున్నాము అంటున్నారు. మరి అవన్నీ ఎక్కడ పోతున్నాయి అంటూ ప్రభుత్వాన్ని నిలదీసిన మహిళా కండక్టర్. మాకు మీరు పెట్టిన గవర్నమెంట్ పథకాలలో ఆధార్ కార్డు పెట్టి మహాలక్ష్మిలో కానీ ఇచ్చిండ్రు. దాన్ని మా భుజాన వేసుకొని ఎంత కష్టంగా చేస్తున్నామో అది మాకు మాత్రమే తెలుసు. తీసుకొస్తున్నాం, ఎక్కించుకోబోతున్నాం, తీసుకొస్తున్నాం, పోతున్నాం. ఈపీకే కావాలని అడుగుతున్నారు. 50 మంది కెపాసిటీ బస్సులో 150 మంది 120 మంది ఎక్కుతున్నారు. ఎవరు ఎక్కినా కూడా మళ్ళీ డిపోకి వచ్చేసరికి ఈపీకే లేదమ్మా, కేఎంపీ లేదమ్మా, పైసలు లేవమ్మా. నాకు బస్సు కెపాసిటీ 50, 120 మంది 130 మంది ఎక్కుతున్నారు. నేను ఈపీకే ఎట్లా పట్టుకు రావాలి? లాభాలకు వచ్చింది ఆర్టీసీ అంటున్నారు. ఆధార్ కార్డు తోటి మీరు అమౌంట్ కడుతున్నా అంటున్నారు. సిసిఎస్ ఇచ్చినా అన్నారు, పిఎఫ్ ఇచ్చినా అన్నారు, నెలకు 300 కోట్లు ఇవి ఇచ్చినా అంటున్నారు. మరేవి? మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.